ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పు సిద్ధు, లోపల ఎందుకున్నావు? అదే నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా, తప్పించుకుందామని లోపల దాక్కున్నాను. ఇంతలోపు ఎవరో గడి పెట్టారు అంతే. సరే సరే, మన పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి బోలెడు షాపింగ్ చేయాలి. పద పద. వాడు డోరు కొట్టిన శబ్దానికి ఇటువైపు వెళ్లేవాళ్లు తలుపు తీసుంటారమ్మా, లేదంటే ఖచ్చితంగా దొరికిపోయేవాడు. అతను దొరికేశాడు, ఎవరు ఏంటో తెలిసిపోతుందని అనుకునే లోపే ఇలా మాయమైపోయాడేంటి? అయ్యో అమ్మా తులసి, నువ్వేం కంగారు పడకు. వాణ్ణి పొరపాటున నువ్వు నేను వదిలేసినా సరే ఆ అమ్మవారు వదిలిపెట్టదు. తప్పకుండా పట్టుకుని నీ కళ్ళ ముందు నిలబెడుతుంది. అమ్మ తల్లి, జరిగింది జరుగుతున్నది కూడా చూసావు. ఇంకా జరగాల్సిందేంటో కూడా నువ్వే చూడాలి తల్లి. అతనెవరో నాకు నువ్వే చూపించాలి, నువ్వే చూపించాలి. 1.5 year బ్యాకే మనం ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాల్సిందే. ఏ డేట్స్కి డెలివరీ ఇవ్వాలనేది కూడా లాక్ చేసాం. కానీ మన టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం. వై? రూమ్ కీస్ ఎక్కడ మిస్ అయ్యాయి? అంటే ఇప్పుడు చాను ఆ కీస్. సార్, వాట్ హ్యాపెండ్? ఎనీథింగ్ ప్రాబ్లం? అది నీకు అవసరం లేదు. గాయస్, కైండ్లీ గెట్ అవుట్. ఈ రూమ్ అయి ఉంటాయి. ఇప్పుడు జాను రూమ్ ఓపెన్ చేసి చూస్తుందా? ఏమోలే. కీస్ దొరికినా కూడా జానుకి ఎలాంటి డౌట్ రాలేదు. ప్రాబ్లం లేదు. నుంచి సౌండ్స్ వస్తున్నాయేంటి? జేసర్ని అడిగితే పై రూమ్లో పిల్లి ఉంటుందన్నారు, కానీ ఈ సౌండ్స్ ఏమో మనిషి అరుపుల్లా ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. జాను ఆ రూమ్ ఓపెన్ చేసి చూస్తే నేను దాచిన అన్ని నిజాలు బయటకు వస్తాయి. అలా జరగడానికి వీల్లేదు. నో.
ఒక్కసారి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూస్తే నా డౌట్ క్లియర్ అవుతుంది. కీస్ మర్చిపోయి నేను ఆఫీస్కి వెళ్ళడమే తప్పు. ఆ కీస్ జానుకు దొరకడం ఇంకా పెద్ద తప్పు. జాను ఎట్టి పరిస్థితుల్లో ఆ గదిలోకి వెళ్ళకూడదు. వెళ్ళినా చూడకూడదు. ఏం చేయాలి? ఏం చేయాలి? జానుకు ఫోన్ చేసి డైవర్ట్ చేయాలి. ఎలాగైనా తన్ని ఆపాలి. జామర్ ఆన్లో ఉన్నట్టుంది. ఆఫ్ చేయాలి. షిట్ మ్యాన్. రిమోట్ ఆఫీసులో పెట్టేశాను.